హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగ్ మీకు గుర్తుందా? పోలీస్ స్టోరీ సినిమాలోని సాయి కుమార్ చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. ఆ డైలాగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. అయితే ఈ వీడియోలో మన టాప్ 4 హీరోస్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు పోలీస్ పాత్రలో ఎవరు బాగా మెప్పించారు అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల గురించి చెప్పుకుందాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన పోలీస్ పాత్ర చిత్రాలు చూసుకుంటే రక్త సింధూరం, జ్వాల, హిందీ చిత్రం ప్రతిబంధ్, ఎస్పీ పరశురాం, ముగ్గురు మనగాళ్ళు, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, స్టేట్ రౌడీ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు అన్నయ్య. అయితే చిరంజీవి నటించిన పోలీస్ ఆఫీసర్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్స్ పెద్దగా లేవనే చెప్పుకోవాలి. అంకుశం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ప్రతిబంధిగా తీశారు మెగాస్టార్ చిరంజీవి గారు. ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు చిరంజీవి గారు. ముగ్గురిలో ఒకరు రౌడీ, ఒకరు పోలీస్, ఒకరు డ్యాన్స్ మాస్టర్గా నటించారు. పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించారు చిరంజీవి గారు. అయితే ఈ మూవీ పెద్దగా అలరించలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎస్పీ పరశురాంలో పోలీస్ పాత్రలో పవర్ఫుల్గా నటించారు. శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా అలరించలేకపోయింది. నెక్స్ట్ బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన స్టేట్ రౌడీ సినిమాలో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించారు చిరంజీవి గారు. కొన్ని కారణాల వల్ల పోలీస్ ఆఫీసర్ రౌడీగా మారడం అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ మూవీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ కూడా పెద్దగా అలరించలేకపోయింది. చిరంజీవి కెరియర్లో పోలీస్ పాత్రల్లో పెద్దగా అలరించలేకపోయారు ఆయన. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో పోలీస్ పాత్రలో వేసిన సినిమాలు ఏవి, ఏ సినిమాలో ఏ విధంగా బాలకృష్ణ గారు మెప్పించారు అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. రాయలసీమ ఫ్యాక్షన్ పాత్రల్లో కద్దరు వేయాలంటే బాలకృష్ణ గారి తర్వాతే ఎవరైనా. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాల్లో ఆయన వేసిన ఖద్దర్ బట్టల్లో ఆయనను చూసిన అభిమానులు మురిసిపోయారు. ఆ బట్టల్లో ఆయన రాజసం గూస్బంప్స్ తెప్పిస్తుంది. బాలకృష్ణ గారికి ఖద్దర్ బట్టలు ఎంతగా యాప్ట్ అవుతాయో అదేవిధంగా కాకి బట్టలు కూడా అంతే యాప్ట్ అవుతాయి. ఈ వీడియోలో బాలకృష్ణ గారు నటించిన పోలీస్ సినిమాల గురించి చెప్పుకుందాం. మన టాలీవుడ్లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లలో నటించింది బాలకృష్ణ గారే. ఆయన మొత్తం 13 సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లో నటించారు. ఆ చిత్రాలు ఏవి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. 1985లో పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వచ్చిన భలే తమ్ముడు. ఈ సినిమాలో బాలయ్య బాబు చంద్రమోహన్కి తమ్ముడిగా ఒక పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ 1988లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన తిరగబడ్డ తెలుగు బిడ్డ చిత్రంలో బాలయ్య బాబు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ 1988లోనే వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ అనే సినిమాలో బాలకృష్ణ గారు పోలీస్ పాత్రలో నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ని సాధించింది. నిర్మాతలకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది ఇన్స్పెక్టర్ ప్రతాప్. నెక్స్ట్ 1992లో బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య బాబు అసలు సిసలైన పోలీస్ క్యారెక్టర్లో కుమ్మేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి ఆటోరాణి పాత్రలో అదరగొట్టేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా పోలీస్ ఆఫీసర్ సినిమాలకి ట్రెండ్ సెటర్గా నిలిచింది. బాలయ్య అభిమానులకి ఎంతో ఇష్టమైన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమాలో బాలయ్య బాబు డైలాగ్లతో అదరగొట్టేశారు. బొబ్బర్ లంకర్ రాంబ్రహ్మం అంటూ రౌడీలను కుమ్మేశారు బాలయ్య బాబు. ఈ మూవీలోని డైలాగ్లు చూస్తే ఎవరైనా మీసం మెలేయాల్సిందే, తొడ కొట్టాల్సిందే. బాలయ్య బాబు డైలాగ్స్ వింటే గూస్బంప్స్ రాని వారు ఉండరేమో. ఈ మూవీలో బాలయ్య బాబు వేసిన కాకి చొక్కాలో చూసి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. పౌరుషం, రాజసం అంటే ఇలానే ఉంటుందేమో అనేంతలా పోలీస్ పాత్రలో బాలయ్య బాబు అదరగొట్టి పడేశారు. నెక్స్ట్ 1995లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన మాతో పెట్టుకోకు సినిమాలో బాలయ్య బాబు 2 పాత్రల్లో నటించారు. ఒకటి పోలీస్ పాత్ర, రెండోది దొంగ. దొంగ పాత్రలో కామెడీని పండిస్తే పోలీస్ పాత్రలో పౌరుషం చూపించారు. ఈ సినిమా నందమూరి అభిమానులను బాగా ఉత్సాహపరిచింది. ఈ మూవీ మొదటి వారం వసూళ్లలో రికార్డు కలెక్షన్స్ని రాబట్టి బాలయ్య స్టామినాను చూపించింది. నెక్స్ట్ 2002లో జి రాంప్రసాద్ డైరెక్షన్లో వచ్చిన సీమసింహం సినిమాలో బాలయ్య బాబు పోలీస్ పాత్రలో జీవించారు. ఈ సినిమా అభిమానులని బాగా అలరించింది. ఈ మూవీలో కూడా డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. తొక్కి పట్టి నార తీస్తా అంటూ విజృంభించారు బాలయ్య బాబు. నెక్స్ట్ 2004లో జేఎన్సి పరాంజీ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ నరసింహ సినిమాలో బాలయ్య బాబు పోలీస్ పాత్రలో దుమ్ము రేపారు. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కూడా బాలయ్య బాబు డైలాగ్స్ పోలీస్ పాత్రలో అదిరిపోయాయనే చెప్పుకోవాలి.
నెక్స్ట్ 2005లో జేఎన్సీ పరాంజీ డైరెక్షన్లో వచ్చిన అల్లరిపిడుగు సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్ వేశారు బాలయ్య బాబు. కానీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది. ఈ మూవీలో డ్యూయల్ రోల్లో నటించారు బాలయ్య బాబు. నెక్స్ట్ 2002లో వచ్చిన చెన్నకేశవటి సినిమాలో 2 పాత్రల్లో ఒక పాత్రలో పోలీస్ క్యారెక్టర్లో మరో పాత్రలో ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్లో నటించారు బాలయ్య బాబు. వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. సత్తిరెడ్డి అంటూ బాలయ్య బాబు కిర్రాకు తెప్పించాడు అభిమానులకు. నెక్స్ట్ 1999లో వచ్చిన శరత్ దర్శకత్వంలో వచ్చిన సుల్తాన్ సినిమాలో కూడా బాలకృష్ణ గారు ఒక పాత్రలో పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పోలీస్ క్యారెక్టర్లో అదరగొట్టి పడేశారు. నెక్స్ట్ 2017లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పైసా వసూల్ సినిమాలో అండర్ కవర్ పోలీస్ క్యారెక్టర్లో బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు. తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ గారి నటన అమోఘంగా ఉంటుంది. బాలకృష్ణ సరసన శ్రేయ గారు అద్భుతంగా యాక్ట్ అయ్యారు. నెక్స్ట్ 2019లో వచ్చిన రూలర్ సినిమాలో కూడా బాలకృష్ణ గారు పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు డిఫరెంట్ గెటప్లో ట్రై చేశారు అలరించడానికి, కానీ ఆ ట్రై మాత్రం బెడిసి కొట్టిందనే చెప్పుకోవాలి. నెక్స్ట్ 2023లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్లో కుమ్మేశారు బాలయ్య బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ విధంగా బాలకృష్ణ గారు 13 సినిమాల్లో పోలీస్ పాత్రలో నటించి అలరించారు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్లో దుమ్ము రేపిన చిత్రాలు ఏవి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. విక్టరీ వెంకటేష్ నటించిన పోలీస్ పాత్రలోని సినిమాలు చూసుకుంటే 1991లో వచ్చిన సూర్య ఐపీఎస్లో వెంకీ పోలీస్ పాత్రలో నటించారు. కోదండరామిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్గా నటించారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్లో అదరగొట్టి పడేశారు. నెక్స్ట్ 1994లో వచ్చిన సూపర్ పోలీస్ చిత్రంలో వెంకటేష్ గారు పోలీస్ ఆఫీసర్గా నటించారు. కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం వహించిన ఈ చిత్రంలో నగ్మా సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు మూవీకి మ్యూజిక్ అందించారు ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రానికే. నెక్స్ట్ 2004లో వచ్చిన ఘర్షణ చిత్రంలో నిజమైన పోలీస్ ఎలా ఉంటాడో అదే విధంగా అదరగొట్టేశారు వెంకిమామ. ఈ మూవీలో అసిన్ హీరోయిన్గా నటించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అద్భుతంగా అందించారు. ఘర్షణ చిత్రం వెంకీ కెరియర్లో ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు, కమల్ హాసన్ గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఈనాడు. ఈ మూవీలో కూడా వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్లో నటించారు. ఈ మూవీ బాగానే అలరించింది. నెక్స్ట్ ఆ తర్వాత మారుతి దర్శకత్వం వహించిన బాబు బంగారం సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్లో అలరించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి సరసన నయనతార గారు హీరోయిన్గా నటించారు. ఈ మూవీ కామెడీ యాంగిల్లో సాగుతుంది. పోలీస్ పాత్రలో నటించినప్పటికీ పోలీస్ క్యారెక్టర్లో కూడా విక్టరీ వెంకటేష్ గారు కామెడీ యాంగిల్ని అద్భుతంగా చూపించారు ఈ మూవీలో. నెక్స్ట్ 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వెంకీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కూడా విక్టరీ వెంకటేష్ గారు పోలీస్ క్యారెక్టర్లో నటించారు. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. 350 కోట్లు కలెక్ట్ చేసి వెంకీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి కెరియర్లో పోలీస్ పాత్రలో అదరగొట్టిన సినిమాలు ఏవి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. యువ సామ్రాట్ కింగ్ నాగార్జున గారు నటించిన పోలీస్ క్యారెక్టర్ సినిమాలు చూసుకుంటే నిర్ణయం, రక్షణ, శివమణి, రీసెంట్గా వచ్చిన ఆఫీసర్ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు నాగార్జున గారు. 1991లో వచ్చిన నిర్ణయంలో నాగార్జున, అమల కలిసి నటించారు. మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటించారు నాగార్జున గారు. నెక్స్ట్ 1993లో వచ్చిన రక్షణ చిత్రంలో కూడా నాగార్జున గారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించారు. పోసాని కృష్ణమురళి అందించిన కథని ఉప్పలపాటి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. నాగార్జున సరసన శోభన గారు హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన శివమణి మూవీలో పోలీస్ పాత్రలో చించారేశారు నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్ అంటూ డిఫరెంట్ యాక్టింగ్తో అదరగొట్టేశారు. 2003లో వచ్చిన శివమణి యాక్షన్ ప్రేమ కథా చిత్రంగా వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. అసిన్, రక్షితాలు హీరోయిన్లుగా నటించారు. చక్రి అందించే మ్యూజిక్ మంచి పాపులర్ అయింది. ప్రకాష్ రాజ్కి వార్నింగ్ ఇచ్చే సీన్స్లో నాగార్జున హీరోయిజం కనిపిస్తుంది. కోనా వెంకట్ రాసిన డైలాగ్స్ మూవీకి హైలైట్గా నిలిచాయి. పోలీస్ పాత్రలో నాగార్జున గారు అద్భుతంగా అలరించారు ఈ మూవీలో. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన ఆఫీసర్ చిత్రంలో కూడా నాగార్జున గారు స్టైలిష్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.